జీవితం ఈజ్ ఈక్వల్ టు యుద్ధం. యుద్ధము అంటే జీవితం, జీవితం అంటే యుద్ధం. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసాం కాబట్టి యుద్ధములో ఏ ఉంటాయో మనం అర్థం చేసుకుంటే జీవితంలో ఏ ఉంటాయో మనకు అర్థమైపోద్ది. మన జీవితం ఎలా ఉంటుంది ముందు ముందు అంటే దేన్ని చూడాలి? మనము యుద్ధాన్ని చూడాలి. యుద్ధంలో ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 6 విషయాలు యుద్ధాలలో ఏమేమి ఉంటాయి, యుద్ధాల వల్ల ఏమేమి జరుగుతాయి, యుద్ధంలో ఏ ఉంటుంది అనేవి ఒక్క 6 వచనాలు మీకు బైబిల్లో చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము. నేను ఇప్పుడు చదివించే ప్రతి వచనము అది యుద్ధము కోసము వ్రాయబడిన వచనాలే. యుద్ధము జరుగుతుందని వారు రాసి ఉండవచ్చు, లేదా యుద్ధం జరిగాక ఆ విషయాన్ని వారు రాసి ఉండవచ్చు. కానీ ప్రతి వచనం కూడా దేనికి సింక్ అయి ఉంటుంది? యుద్ధానికి సింక్ అయి ఉంటుంది. ఎందుకంటే మనము జీవితానికి పోలికగా యుద్ధాన్ని పెట్టుకున్నాం కనుక యుద్ధంలో ఏవేవి ఉంటాయి అనేది మనకు అర్థమైతే జీవితంలో ఏమేమి ఉంటాయి అనేది మనకు అర్థమైపోద్ది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదవండి పిల్లరా. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. ప్రియులరా, మీరు యుద్ధం కోసం మీకు వినపడితే ప్రశాంతంగా మీరు ఉండగలరని మీరు అనుకుంటున్నారా? అనుకోలేరు. ఎందుకంటే కొన్ని దేశాల్లో ఒక సౌండ్ ఉంటుంది, దాన్ని సైరన్ అంటారు, వార్ సైరన్ అంటారు. యుద్ధము వేరే దేశము ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది అనిపించుకుని వెంటనే ఆ గవర్నమెంట్ ఆ శబ్దాన్ని చేస్తుంది. ఎప్పుడైతే ఆ సౌండ్ వినబడిందో ఇంక మనుషులు ఇంక ఎలాగ తనని తన కుటుంబాన్ని కాపాడుకోవాలా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎంత టెన్షన్ అంటే మనం యుద్ధం కోసం వినబడితే చాలా టెన్షన్ ఉంటుంది. అది మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా 11-12 గంటల తర్వాత ఫోన్ వస్తే ఎలా ఉంటుందండి? అది ఏ ఫోన్ అయినా కానీ ఇంక ఫిక్స్ అయిపోతాం మైండ్లో. ఎవరో తన్నేసారు మొత్తం మీద, ఎవరో మొత్తం మీద ఏది అయిపోయింది, మొత్తం ఏది అయిపోయింది. ఇంకా ఆ టైం దాటితేనే మన మైండ్ ఆడికి వెళ్ళిపోద్ది కదా. ఇక యుద్ధ సమాచారం కోసం కనుక మనకి వార్నింగ్ వస్తే ఎలా ఉంటుందంటే అంతకు 100 రెట్లు ఒకరు చనిపోయారనే వార్త మన చెవిలో పడిన దానికంటే 100 రెట్లు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఏ వార్త వినబడితే? యుద్ధ వార్త వినబడితే, యుద్ధం జరుగుతుందనే వార్త వినబడితే. అంటే యుద్ధ కాలములో ఏ ఉంటుంది మనుషులకంటే? భయం ఉంటుంది ప్రియులరా. ఏముంటుందమ్మా? భయం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యుద్ధముల కోసం మీకు వినబడతాయి, అప్పుడు మీరు ఎలా ఉండాలంటున్నాడు? మీరు కలవరపడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధముల కోసం మీకు వినబడినప్పుడు మీరు ఏమవ్వకూడదు? కలవరపడకూడదు. అంటే యుద్ధములో కలవరం ఉంటుంది, యుద్ధములో కంగారు ఉంటుంది, యుద్ధములో భయం ఉంటుంది, యుద్ధములో టెన్షన్ ఉంటుంది. యుద్ధమే జీవితం అనుకుంటాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, జీవితంలో ఏముంటుంది? భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కంగారు ఉంటుంది. కొన్నిసార్లు బీపీ ఎక్కువ అయిపోతుంటుంది, ప్రెజర్ అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు గాడ్నేసి కొట్టేసుకోవాలనిపిస్తుంది తలకి. అంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకు అంటే జీవితం అంటే యుద్ధం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సమస్య వచ్చాక ట్యూన్ అవ్వడం కాదు. సైనికుడు ఎప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రైనింగ్ అవ్వడు, యుద్ధానికంటే ముందుగానే ట్రైనింగ్ అయి ఉంటాడు. మనం కూడా అండి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ వార్త వినబడినా, ఎలాంటి వినబడినా మనము కలవరపడటానికి వీలు లేదు. వినబడతాయి, ఖచ్చితంగా వినబడతాయండి, నిజంగా వినబడతాయి. కొన్నిసార్లు షాక్ అయిపోయి వార్తలు వినబడుతుంటాయి. ఎవరో ఏదైపోయారనో,
ఇంకా ఏదో జరిగిపోయిందనో మనకు వినబడినప్పుడు మనం ఎప్పుడూ దిగులు పడవలసిన పని లేదు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు దేనికి ఎప్పుడు ఎక్కడ కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి ప్రియులరా. ఫస్ట్ యుద్ధంలో ఏముంటుందమ్మా? భయం ఉంటుంది. యుద్ధంలో కంగారు ఉంటుంది. జీవితంలో కూడా ఏముంటుంది? భయం ఉంటుంది, కంగారు ఉంటుందండి. కొన్నిసార్లు అది మీకు తెలుస్తుంది. మీ దైనందిన మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు మన అందరం చూస్తాం అండి. కొన్నిసార్లు ఎంత విపరీతమైన టెన్షన్ అంటే అంత విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి. మీరు కలవరపడకూడదు. ఎందుకంటే మీ భారము యెహోవా మీద మోపము. హల్లెలూయా. మన భారాన్ని మోసే దేవుడు మనకున్నప్పుడు మనం భారాన్ని ఆయన మీద మోపి మనం హ్యాపీగా ఉండాలి తప్పితే మన భారాన్ని మనము మోయకూడదండి. అందుకే అన్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఇప్పుడు జీవితం బాగుంది అనుకోండి, రేపు అలా ఉంటుందని మీరు అనుకోకండి. ఎల్లున్న అలా ఉంటుందని మీరు అనుకోకండి. ఇప్పుడు హ్యాపీ న్యూస్ మనకి వినబడినా రేపు ఎల్లుండి ఏ వినబడితే మనకి తెలియదు. కారణం జీవితం అంటే యుద్ధం అని యోబు గారు చెప్తున్నారు. రెండవది విలాప వాక్యములు 2వ అధ్యాయము. విలాప వాక్యములు 2వ అధ్యాయము చాలా తక్కువగా టచ్ చేసిన పుస్తకాలు ఇదొకటి. మనం విలాప వాక్యములు 2వ అధ్యాయము 11వ వచనము 682 క్షమించాలి 82 682 2వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. నా జనుల కుమారికి కలిగిన నాశనం కలిగిందంట. ఎందుకు నాశనం కలిగి ఉంటుంది అంటే యుద్ధము వల్ల నాశనం కలిగింది. విలాప వాక్యములు అంటే రోదన గీతములు, ఏడుపులతో కూడినవి అవి. దానికోసం మళ్ళీ పుస్తక పరిచయానికి వెళ్తే మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవ్వదు, మళ్ళీ కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ముఖ్యమైన భాగానికి నేను వస్తున్నాను. చూడండి, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మోర్చెల్లెదరు. ఎప్పుడు యుద్ధములు జరుగుతున్నప్పుడు చంటి పిల్లలు పట్టణపు వీధులలో మోర్చెల్లెదరు. తర్వాత గాయమొందిన వారై పట్టణపు వీధులలో మోర్చెల్లుదురు. తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచుదురు. అంటే మొదటిగా యుద్ధము వలన భయము కలుగుతుంది అనుకుంటే, రెండవదిగా యుద్ధాల వల్ల ఏం కలుగుతుంది అంటే కరువు ఆకలి. ప్రియులరా, దేవుని బిడ్డలుగా మీరందరూ కూడా రెండవదిగా మీ మైండ్లో రాసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో కూడా కరువు కలుగుతుంది. జీవితంలో కూడా ఏం కలుగుతుంది? కరువు కలుగుతుంది. నేను విన్నాను చాలాసార్లు, చాలామంది వారి ఆర్థిక స్థితిని నా దగ్గర చెప్పినప్పుడు వారు ఉపయోగించిన పదాలు ఏంటంటే, కొన్నిసార్లు మాంసం కూర వండుకోలేక కూరగాయలు ఆకుకూరలు వండుకొని సంతృప్తి పడ్డావండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాకంటే వయసులో పెద్దవారు కనుక నాకంటే ఎక్కువగా మీరు లేమి కలిగినటువంటి పరిస్థితులను మీరు చూశారని నేను అనుకుంటున్నాను. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే కరువు కలుగుతుంది. ఒక్కొక్కసారి డబ్బులు చాలా ఉంటాయి, ఒక్కొక్కసారి అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి చేతులు డబ్బులు ఉండవు. ఒక్కొక్కసారి తినడానికి ఇంటి నిండా చాలా ఆహారం ఉంటుంది, ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేక పస్తులు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో కరువు వస్తుంది, జీవితంలో లేముంటుంది, జీవితంలో ఆకలితో గడపాల్సినటువంటి రాత్రులు ఉంటాయి. చెప్పాను కదా, మా జీవితం ఒకనాడు ₹5 ఐస్ క్రీముల కోసం 5 రోజులు ఎదురు చూసిన సందర్భాలు, కొన్న ఒక ఐస్ క్రీమ్ని 5గురు తిన్న సందర్భాలు,
కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో కరువు కలిగిన ఏలియాను పోషించిన దేవుడు మనలను, మన పిల్లలను, మన సంఘాన్ని ఏ విధము చేతనైనను సరే ఆయన పోషించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. టెన్షన్ పడొద్దు, ఆకలిగా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఏలియాను పోషించిన దేవుడు, సారెపతి విధవరాలను పోషించిన దేవుడు, ఆయన నేటికి సజీవుడు. కాబట్టి మొదటిగా యుద్ధంలో భయం ఉంటుంది, రెండవదిగా యుద్ధంలో ఏముంటుంది? కరువు ఉంటుంది. అందుకే వాళ్ళు అంటున్నారంట, అమ్మా అన్నం పెట్టు, అమ్మా ద్రాక్షరసం ఇవ్వి అంటే తల్లులు తేలైపోతున్నారు. పాపం మళ్ళీ అలా అడిగి వారు ఏమయ్యారంట? చనిపోయారంట. యుద్ధం అక్కడ. యుద్ధంలో పంటలు పండలేదు, పంటలు నాశనమైపోయాయి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, సామాన్యులు కొలనైనటువంటి పరిస్థితి. అందుకే పిల్లలు చనిపోయారంట. మూడవదిగా చూడండి ఒకసారి, విలాప వాక్యములు 1వ అధ్యాయము 3వ వచనము. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. ఈ మాట పోయి ఉన్నది అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. చెరలోనికి పోయి ఉన్నది అంటే యూదా అనే దేశం చెరలోనికి పోయిందంట. అంటే అర్థం ఏంటంటే దూరం అయిపోయింది. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యులలో నివసించుచున్నది. దేవుని ప్రజలతో నివసించాల్సినటువంటి యూదా ఎవరితో నివసిస్తుంది? అన్యులతో నివసిస్తుంది. విశ్రాంతి నొందకపోయేను, దాన్ని తనుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందరు. ఈ యొక్క వచనం యొక్క సారాంశం ఏమిటంటే, యుద్ధములలో మనుషులు దూరం అవుతారు, విడిచిపోతారు, వదిలిపోతారు, మరిచిపోతారు. ఎందులో? యుద్ధములలో. మీకు విషయం తెలుసండి, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమలు ఉంటాయి, అనుకూలతలు లేనప్పుడు స్వార్థం పెరుగుతుంది. మీకు ఇంకా బాగా చెప్పాలంటే, బాగా ఆలకించండి మీరందరూ. ఒక కుటుంబం 30 రోజుల నుండి వారికి తిండి లేదు. 30 రోజుల నుండి వారికి తిండి లేదు. తిండి ఉన్నంత వరకు వాళ్ళు అనుకున్నారు, మా కుటుంబం అంత ఐక్యంగా ఇంక ఏ కుటుంబము ఉండదు అనుకున్నారు. 30 రోజుల నుండి వారికి తిండి లేదు. ఎంత ఆకలి! ఉపవాసం ఉంటే తెలుస్తుంది కదా మనకి, ఒక పూట. అలాంటిది 30 రోజులు వాళ్ళెవరికి ఏమీ లేదు, ఆహారం లేదు. ఇప్పుడు వారంతా ఆలోచన దేని మీద ఉంటుంది మీరు చెప్పండి? ఆహారం మీద ఉంటుంది కదా. ఒక్క వ్యక్తి తినగలిగేంత ఆహారం మాత్రమే ఆ కుటుంబానికి కనబడింది. ఇప్పుడు నాన్న నువ్వు తిను, అమ్మ నువ్వు తిను, ఎవే నువ్వు తిను, ఎవండి మీరు తినండి, బాబు నువ్వు తిను అని అంటారా? అనరు. ఎవరు కడుపు వారు నింపుకుందామని ప్రయత్నిస్తారు. అవునా కాదా? అంటే మనుషులు అన్నీ ఉన్నంత వరకు ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే దూరం పెడతారు. మీకు ఒక చిన్న లాజిక్ చెప్పిన, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అంట హౌ ఆర్ యూ అంటారంట, మన దగ్గర డబ్బు లేనప్పుడు హూ ఆర్ యూ, నీవెవరు. అన్నీ ఉన్నప్పుడేమో మీరు ఎలా ఉన్నారు అంటారంట, ఏమీ లేనప్పుడు మీరెవరు అంటారంట. యోధా విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడికి? చెరలోనికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జీవితంలో చాలామంది మనల్ని విడిచిపోతారు, వదిలిపోతారు, మరచిపోతారు. ఇది మన మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దయచేసి మిమ్మల్ని అందరిని బ్రతిమాలుతూ చెప్తుంది ఏంటంటే, ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ అయినా ఉండొచ్చు, కానీ మైండ్లో మాత్రం దేవుడు ఒక్కడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ అయినా ఉండొచ్చు, మన బంధువులందరైనా ఉండొచ్చు, మనసులో మాత్రం దేవునికి మాత్రమే మనం గుడి కట్టగలగాలి, లేకపోతే నష్టపోతాం.
యుద్ధములలో ప్రజలు ఏమైపోతారో తెలుసండి, ఒక్కరినొక్కరు సంబంధాలు ఉండవండి. అందుకే పాట పాడతారు కదా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, పుట్టకొక్కరు చెట్టుకొక్కరై అనాథగా బ్రతికే రోజు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితంలో మీరు మైండ్లో ట్యూన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సింగిల్స్, ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి ప్రియులారా. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోమన్నాను కదా అని అందరిని వదిలి బ్రతకమని కాదు. అందరితో కలిసి బ్రతకడం మంచిదే, కానీ అందరిని నమ్మడం మంచిది కాదు. సింగిల్గా పుట్టేవండి మనందరం, వెళ్ళినప్పుడు కూడా సింగిల్గానే మనందరం వెళ్తాం. ఊహ తెలిసినప్పటి నుండి కాటికి వెళ్ళే వరకు మధ్యలో ఎంతమంది అయినా పరిచయం అవ్వచ్చు, కానీ ఆ పరిచయాలు పరిచయంగానే ఉండాలి, కానీ ఆ పరిచయాలు ఎప్పుడు ప్రేమగా మారకూడదు. ప్రేమించాల్సి వస్తే ప్రేమ అయ్యున్న దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించాలి. ఎందుకంటే అందరికంటే మొదటిగా ప్రేమించిన ప్రేమ ఆయనది. మన కొరకు రక్తం ఇచ్చి కొన్న ప్రేమ ఆయనది. కానీ ఈరోజు చాలామంది ప్రేమలో విఫలమవుతున్నారు. కారణం ఏమిటి అంటే, వారు ప్రేమించాల్సిన దేవుణ్ణి ప్రేమించటం మానేసి మోసం చేసి మనుషులు ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. హృదయంలో మనసులో దేవునికి మాత్రమే చోటు ఇవ్వండి, అప్పుడు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒకరి కోసం మనం ఆలోచించాల్సిన పని కూడా ఉండదు. ఒకరు విడిచి వెళ్ళిపోతారేమో, ఒకరు మరిచిపోతారేమో, ఒకరు వద్దనుకుంటారేమో అనేటువంటి బెంగ కూడా మనకి ఉండదు. ఎందుకంటే మనం ప్రేమించింది ఎవరినో తెలుసా? మనుషుల్ని కాదు, మనం ప్రేమించింది ప్రాణమిచ్చి కొనుక్కున్న ప్రేమామూర్తి అయినటువంటి దేవుణ్ణి. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధంలో భయం ఉంటుంది, యుద్ధములో కరువు ఉంటుంది, యుద్ధములో మనుషులు ఎడబాటు ఉంటుంది. యుద్ధంలో ఏముంటుందమ్మా? మనుషులు ఎడబాటు ఉంటుంది. ఇక యుద్ధం వస్తే నన్ను నేను కాపాడుకోవాలని మనిషి ఆలోచిస్తాడు తప్పితే నేను నా కుటుంబాన్ని కాపాడాలి అని అనుకోడు. దానికి ఉదాహరణ మీకు చెప్పాను కదా, అందరికీ సరిపోయే ఆహారం ఉంటే అందరూ కలిసి తిందాం అనుకుంటాడు, కానీ ఒక్క ప్లేట్ ఆహారం 30 రోజుల తర్వాత కుటుంబానికి దొరికితే అందరూ తిందామని అనుకోడు. నేను తినేస్తే చాలు అనుకుంటాడు, అంతే. యుద్ధం స్వార్థాన్ని ఇస్తుంది, యుద్ధం స్వార్థాన్ని పుట్టిస్తుంది. జీవితంలో కూడా ప్రియులరా, మన ఒంటరి వారం అని ఎప్పుడు మనము మరచిపోకూడదు. 4వ విషయం, హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చతురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. ఇది కూడా ఏ సందర్భము అంటే యుద్ధం కోసం రాస్తున్నటువంటి సందర్భమే. ఇక్కడ యుద్ధములో ఏముంటుంది ఇంకొకటి చెప్తున్నాడు. ఇదేంటంటే తెగులు ఉంటుందంట యుద్ధములో. యుద్ధములో ఏముంటాయంట? తెగులు, రోగాలు ఉంటాయంట. మీరు యుద్ధాలు వచ్చిన దేశానికి వెళ్ళారు అనుకోండి, అంటే మీకు ఇంకా హిస్టరీ కొంచెం కష్టం కాబట్టి నేను ఇంక చరిత్రకు వెళ్ళట్లేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఈ రెండింటిని మనం గమనిస్తే ఎంతోమంది ఆకలితో లక్షల మంది చనిపోయారండి. ఆ విషవాయువులకు ఎంతోమంది విచిత్రమైనటువంటి రోగాలతో చనిపోయిన వారు ఉన్నారు. అర్థమైందండి? అంటే యుద్ధములలో ఏముంటుందంటే రోగాలు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి. ఇప్పుడు జీవితం అంటే ఏమని మనం అనుకున్నాము? యుద్ధం అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు జీవిస్తున్న మనకు కూడా ఏముంటాయి? రోగాలు ఉంటాయి. ప్రియులరా, మనందరికీ రోగాలు ఉన్నాయి. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. కానీ ఒకటి గమనించండి, ఈరోజు ఆరోగ్యంగా ఉన్న మనము రేపు అనారోగ్యం పాలవ్వచ్చు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు రేపు ఆరోగ్యవంతులుగా అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు బలహీనులము, అప్పుడే బలవంతులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలహీనతలు కూడా మనకు బోధ చేయడానికే. బలహీనతలు దేవుణ్ణి ప్రేమించడం నేర్పిస్తాయి. బలహీనతలు దేవునికి దగ్గరవడం నేర్పిస్తుంది. బలహీనతలు నేను ఒంటరి వాడను, నేనేమై ఉన్నానో అది క్రీస్తు మూలమై ఉన్నానని దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తుంది. బలహీనతలు ప్రార్థించడం నేర్పిస్తుంది.
బలహీనతలు ఉపవాసం ఉండడం నేర్పిస్తుంది. బలహీనతలు వాక్యం చదవడం నేర్పిస్తుంది. బలహీనతలే దేవుని సన్నిధికి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏ బలహీనత ఉన్నా మీరు భయపడవలసిన పని లేదు. తగ్గితే ఎక్కడ ఉంటాం, తగ్గకపోతే అక్కడ ఉంటాం. ఎక్కడైనా మనం ప్రభుతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనతో పని ఉంటే దేవుడు తగ్గించి ఇక్కడ మనల్ని ఉంచుతాడు. లేదు, ఆయన దగ్గరే మనం ఉండాలనుకుంటే పిలిచిన సింహాసనాన్ని మన కొరకు ఆయన ఇస్తాడు. బలహీనతలు బట్టి మనము బలహీనపడవలసిన పని లేదు. అంత మాత్రాన ఆరోగ్యంగా ఉండొద్దని కూడా కాదు. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చేయలేనిది ఏదైనా ఉంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు మనందరికీ కూడా మన శరీరములలో ఉన్నటువంటి ప్రతి అవయవములో ఉన్నటువంటి ప్రతి విధములైన బలహీనతను దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. శరీర అవయవాలను నవమాసాలు తల్లి గర్భములు చీకటి ప్రపంచంలో కలుగు చేసిన వాడు ఆయనండి. శరీరం లోపల చిన్న అవయవం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన సరిచేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 4. 1, యుద్ధములో భయం ఉంటుంది, జీవితంలో ఏముంటుంది? భయం ఉంటుంది. 2వది, యుద్ధములో కరువు ఉంటుంది, జీవితంలో ఏముంటుంది? కరువు ఉంటుంది. 3వది, యుద్ధములో మనుషులు దూరం అయిపోతారు, ఎవరి స్వార్థ వాళ్ళు చూసుకుంటారు. జీవితంలో కూడా అంతే, ఎవరి స్వార్థ వారు చూసుకుంటారు, మనుషులు దూరం అయిపోతారు. 4వదిగా, యుద్ధములో రోగాలు గాయాలు ఉంటాయి, జీవితంలో కూడా రోగాలు గాయాలు ఉంటాయి. తర్వాత ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ ఇంకొక విషయము, యుద్ధములో ఏ ఉంటుందని చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. దీని సారాంశము కూడా యుద్ధమే. ఇక్కడేం చెప్తున్నాడంటే, ఒకతను ఖడ్గము పట్టుకుని గుర్రం మీద వెళ్తున్నాడంట. అలా వెళ్ళటం వలన ఏమైందంట? అక్కడ సమాధానము లేదంట. యుద్ధము శాంతిని సమాధానాన్ని లేకుండా చేస్తుంది. జీవితంలో కూడా శాంతి సమాధానాలని ఉండవు. ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పనా? శాంతి అనే పేరు ఉంది కానీ శాంతి అనేది ఎక్కడ కనబడదు. సమాజంలో చాలామందికి ఆ పేరు ఉంటుంది, అది కనబడట్లే. ఇప్పుడు బండి ఉంది కనబడుతుంది, సెల్ ఉంది కనబడుతుంది. శాంతి అనే పేరు వినడానికి తప్ప అనుభవించడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏమి లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు. యుద్ధంలో కూడా ఏముండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఒకరినొకడు చంపుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు నరుక్కోవడం, ఒకరినొకడు పొడుచుకోవడం తప్పితే ప్రేమ, సమాధానం, ఆప్యాయత, అనురాగం, ఇవేవి, జాలి కనికరలేవి ఉండవు. ఇప్పుడు జీవితాన్ని యోబు గారు యుద్ధంతో పోల్చారు కాబట్టి మీరు చెప్పండి, యుద్ధంలో ఏముండదు? మన జీవితంలో ఏముండదు? శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇప్పుడు కూడా అండి, శాంతి కోసం, సమాధానం కోసం పరుగులు ఎత్తొద్దు ప్రియులారా. అవి ఏమి దొరకవండి. అవి ఎంత వెతికినా అవి దొరకవు. కాబట్టి మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో కరువులు ఉంటాయి, జీవితంలో భయాలు ఉంటాయి, జీవితంలో వ్యక్తులు దూరం అవుతారు, జీవితంలో రోగాలు గాయాలు ఉంటాయి, జీవితంలో శాంతి సమాధానాలు ఉండవు. కారణం ఏమిటంటే జీవితమే యుద్ధం కాబట్టి. ఇప్పుడు చివరిగా చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మరి జీవితం యుద్ధం అని మనం తెలుసుకున్నాం కదా. మరి యుద్ధం అని తెలుసుకున్నప్పుడు మనం ఎలా మారాలి? సైనికులుగా మారాలి కదా. సైనికులుగా మారాలంటే ఏ ఏ ఆయుధాలు మనము ధరించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 ఆయుధాలు మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
నేను ఒక వచనాన్ని చెప్తాను, ఆ వచనాన్ని మీరు చదివిందిరుగాను. 6వ అధ్యాయము 14వ వచనము. 10 నుండి చదువుకోండి వచ్చేస్తే ఇంకా స్పష్టంగా సారాంశం మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 10వ వచనము. పదవమ్మ. జీవితం అంటే యుద్ధం అని మనం విన్నాం కనుక జీవిస్తున్న మనం ఏమై ఉండాలి? సైనికులై ఉండాలి. సైనికులై ఉండాలంటే ఏం ధరించాలి అంటే సర్వాంగ కవచమును ధరించాలంటున్నాడు. సర్వాంగ కవచం అంటే మొత్తం ఫుల్గా బాడీని కవర్ చేస్తుంది. ప్రతి అవయవాన్ని కవర్ చేసే ఆయుధమే సర్వాంగ కవచం. మీరు అనొచ్చు, ఎక్కడ దొరుకుతుంది ఏంటండి? ఏ ఐరన్ షాప్లో దొరుకుతుంది? సర్వాంగ కవచం అనేది ఎక్కడ దొరుకుతుంది? చూద్దాం. 7 విషయాలు ఉన్నాయి కింద. వీటిని మీరు ధరిస్తే యుద్ధం అనేటువంటి జీవితంలో విజయం మీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సైనికుడికి 2 ఉంటాయి ప్రియులారా. యుద్ధంలో ఇతను గెలాలి, లేకపోతే వాళ్ళు గెలాలి. ఒకరిని చంపాలి, లేకపోతే చనిపోవాలి. మనం చావడానికి పుట్టలేదు, బ్రతకడానికి పుట్టాం. విజయం కొరకు పుట్టాం మనందరం. మరి విజయాన్ని పొందాలి. యుద్ధం అనే జీవితంలో విజయాన్ని ఎలా పొందాలి అంటే చూడండి ఒకసారి కింద చెప్తున్నారు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. మొదటి ఆయుధం ఏంటమ్మా? సత్యము. సత్యము. సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలంట. ప్రియులరా, ఎంతకాలం బ్రతికేమనేది కాదు, కానీ ఎంత నిజాయితీగా బ్రతికేమనేది చాలా ప్రాముఖ్యం. ఎంతకాలం బ్రతికేమనేది కాదు, మన నోట నుండి ఎంత మనం సత్యం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు సమాజంలో మాటలు ఇట్టే మారిపోతాయి కదండి. అది క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం కాదు ప్రియులరా. ఒక మాట మనం ఇచ్చాము అంటే ప్రాణం పోయినా కూడా నిలబడాలి. ముఖ్యంగా దైవిక విషయాల్లో అవునంటే అవును, కాదంటే కాదుగా మన మాట ఉండాలి. అందుకే ముందు మనం సత్యవంతులం అవ్వాలంట. దాన్ని దేంతో పోల్చాడు? సత్యమును దట్టి కట్టుకొని. రెండవది నీతి అను మైమరుపు తొడుగుకొని. మనము నీతిమంతులమా అవినీతిమంతులమా? నీతిమంతులుగా ఉండుటకు మనము పిలవబడిన వారము గనుక బ్రతికినంత కాలము మనము నీతిమంతులుగానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మూడవది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. సువార్తనే సిద్ధ మనసు అనే జోడు ఉండాలంట. అంటే సైనికుడికి ఏముండాలో చెప్తున్నాడు. దట్టి అన్నాడు, పాదాలకేమో పాద రక్షలుగా ఏమన్నాడు? సిద్ధ మనసు అనే సువార్త అనేటువంటి సిద్ధ మనసు అనేది ఉండాలంటున్నాడు. తర్వాత నడుమునకు సత్యం అనేటువంటి దట్టి అంటున్నాడు. 3 అయ్యాయి. ఇంకా ముందుకెళ్తే ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ ఆయుధము. సైనికుడిగా మారాలి అని మీరు అనుకుంటే 4వ ఆయుధం ఏమిటి అంటే విశ్వాసము. విశ్వాసం అనగా ఏమిటి అంటే నా దేవుడు కాలము పట్టినా సమయము పట్టినా నాకు నా దేవుడు మంచి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అనే విశ్వాసము ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదు ప్రియులరా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలంట. 4వది విశ్వాసము. తర్వాతమ్మా ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్రాణమును ధరించాలి. మనము శిరస్రాణము ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. సైనికులుగా మారాలంటే మనము ధరించవలసిన ఆయుధాలు చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధరించాలంట. తర్వాత ఆత్మ ఖడ్గమును మనం ధరించాలంట. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆయుధాలన్నీ దేనికంటే యుద్ధం అనే జీవితం అనేది యుద్ధం అని తెలుసుకున్నాం కనుక సైనికునిగా మారాలంటే మనం స్పష్టంగా ఒకసారి చెప్తారా? మొదటిది సత్యము, రెండవది నీతి, మూడవది సువార్త వలనైన సిద్ధ మనసు జోడు, విశ్వాసము, ఐదవది ఆత్మ ఖడ్గము, ఆరవది రక్షణ, ఏడవది దేవుని వాక్యము, ఎనిమిదవది ప్రార్థన. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏమవుతాం తెలుసండి? సైనికులుగా మారుతాం. సైనికులుగా మారిన తర్వాత ఏమవుతుంది చూడండి. చివరిగా చిన్న మాట చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదవండమ్మా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు వెరీ క్లియర్గా ఒక సీక్వెన్స్లో చెప్పాలంటే, జీవితం అంటే యుద్ధం. మనం సైనికులుగా మారాలంటే ఎన్ని ఆయుధాలు ధరించాలి? ఈ అన్ని ఆయుధాలు ధరిస్తే యుద్ధములో విజయము మనదే. హల్లెలూయా. యుద్ధములో విజయం ఎవరిది? మనదే. ఈ అన్ని ఆయుధాలు మనం ధరించాలి, మనము కలిగి ఉండాలి. కాబట్టి పిల్లరా, జీవితం అంటే అది సాధారణమైనది కాదు, సాపిగా సాగిపోయేది కాదు, పూలదారి జీవితము కాదు. ప్రతిదానికి సిద్ధపడి ఉండండి. ఒంటరిగా బ్రతకడం కూడా క్రైస్తవుడు నేర్చుకోవాలి. పస్తులు ఉండడం కూడా అవసరమైతే నేర్చుకోవాలి. బలహీనతల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఏమండి, అప్పులైనా కష్టములైనా ఏదైనా సరే ఆయన పిలుచుకునేంత వరకు ఓపికగా మనందరము ఉండాలి. చిన్న ప్రశ్న, జీవితం అంటే ఏంటి? యుద్ధం. మనం ఎలా మారాలి? సైనికులుగా మారాలంటే ఏమేమి ధరించాలో మనం విన్నాం. అవి ధరిస్తే ఏం కలుగుతుందంట? అన్నిటిలో విజయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుల విషయంలో విజయము, ఆర్థిక పరిస్థితుల విషయంలో విజయము, సాతాను మీద విజయము, బలహీనతల మీద విజయము, నిందల మీద విజయము, సమస్తమైన వాటి విషయంలో మనం ఏం పొందుతాము? విజయము పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యుద్ధములో ఉన్న మనందరము, యుద్ధాన్ని చేస్తున్న మనందరము ఈ ఆయుధాలను కలిగి ఓటమెరుగని విజయ ధీరులుగా ముందుకెళ్ళిపోయే సహాయమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.